అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జీవికా కలెక్షన్స్. జాక్ మిషన్ యూస్ చేసే వాళ్ళకి ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా చూసి ఫాలో అవ్వండి. వీడియో చివరి వరకు ఒకసారి అయితే చూడండి. ఎందుకంటే జాక్ మిషన్కి కూడా మనం ఆయిలింగ్ చేయాలి. అది ఏ విధంగా ఆయిలింగ్ చేయాలో ఒకసారి చూపిస్తున్నాను. మనం నార్మల్గా అయితే 20లో 15లో స్పీడ్ పెట్టి కుడితే ఆయిలింగ్ అనేది మిషన్ మొత్తానికి రాదనమాట. 30 నుంచి 25 నుంచి 40 లోపు స్పీడ్తో కుడితేనే దీనికి ఆయిలింగ్ అంతా బాడీ మొత్తానికి వెళ్తుంది. సో మీరు స్పీడ్ ఇలా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది జాక్ మిషన్ యూస్ చేసే వాళ్ళకి. ప్లస్ మైనస్ బటన్స్ ఇస్తారు ఇక్కడ మనకి. మనం ఇక్కడ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి మనం బ్లౌజ్ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు బాబిన్లో దారం పోసుకుంటాం కదా, కనీసం అప్పుడైనా కానీ మనం 40 స్పీడ్లో పెట్టి మనం బాబిన్లో దారం పోసుకుంటూ ఉంటే ఆయిల్ అనేది బాడీ మొత్తానికి, మిషన్ బాడీ మొత్తానికి వెళ్తుంది. సో ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వండి. తెలియకపోతే ఎవరికైనా షేర్ చేయండి. 40లో పెట్టేసిన తర్వాత మనం బాబిన్లో దారం పోస్తాం కదా, దారం పోసుకుంటూ అప్పుడు ఆయిల్ అంతా మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. మీరు బాబిన్లో దారం పోసేటప్పుడు ఎప్పుడు మిషన్ ఫూట్ని ఎప్పుడు పైకే ఉంచి బాబిన్లో దారం పోసుకోవాలి. సో ఇక్కడ నేను దారం పోయడం స్టార్ట్ చేస్తున్నాను. దారం పోయడం స్టార్ట్ చేసినాక మీకు ఆయిల్ మిషన్ బాడీ మొత్తానికి ఎట్లా వెళ్తుందో ఇక్కడ చూపిస్తాను చూడండి. మనం మిషన్ కుట్టేటప్పుడు ఆయిల్ అనేది ఇక్కడ ఈ ఆయిల్ ట్యాంక్లో మనకి కనిపించాలి. ఇది కనిపిస్తుంది చూడండి క్లియర్గా. ఇలా కనిపిస్తేనే మిషన్ మొత్తానికి ఆయిల్ కరెక్ట్గా వెళ్తున్నట్టు. మనం 20లో 15లో పెడితే ఇట్లా ఆయిల్ కనిపించదు. సో మనం అంత స్పీడ్ కుట్టలేని వాళ్ళకి మాత్రమే ఈ టిప్పు. ఒకసారి అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.